సంసారం సినిమా మధ్యలో ఆగిపోతే కూడా లక్ష్మీరాజ్యం గారు ప్రొడ్యూసరే దాన్ని పూర్తి చేశారు. అందులో హీరోయిన్గా వేస్తున్న ఆవిడ. వీళ్ళందరికీ వేతనాలు ఇచ్చి, వీళ్ళందరికీ పారితోషికాలు ఇచ్చి ఆవిడ బరువు తీసుకున్న తర్వాత నర్తన్శాల సినిమా చేశారు. ఎంత పెద్ద బాధ్యతలు తీసుకున్నారండి విమన్ అప్పట్లో. వాళ్ళు ప్రొడ్యూసర్స్, కన్నాంబ గారు వీళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు. అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు, అంజలీదేవి గారు బ్యానర్ పెట్టి వాళ్ళ అద్భుతమైన సినిమాలు, ఆయన అద్భుతమైన సంగీతం, ఈవిడ అద్భుతమైన నటి. అదే తెలుగునాట ఆవిడని సీతమ్మగా కొలిచేవాళ్ళు కదా, పాదాలకి మొక్కి పూజ చేసేవారు కదా. మరి భానుమతి గారు వచ్చిన తర్వాత అసలు ఇంకొకటి మాట్లాడతాడా? ఎదురు నిలబడి ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్టూడియో అధినేత, సంగీత దర్శకురాలు, రచయిత్రి, వాట్ నాట్. సో స్వయం సిద్ధలుగా ఉండేవారు, అన్నీ వాళ్ళు చేయగలిగేవారు అన్నమాట. అంత సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్స్ వాళ్ళు. సినిమాలు తీయడం అంటే మాటలు కాదు కదా. ఇంతమంది మగవాళ్ళని, ఇంత విషయాన్ని వాళ్ళు కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా ఉండాలి, ఒక దర్శకురాలుగా ఇలా ఉండేవారు వాళ్ళు. అవును అవును. సో తర్వాత పరిస్థితులు మారి హీరోయిన్ది కింద చెయ్యి అయిపోయి, హీరో అసలు ఈవిడ కంటే ఒక 10 రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకునే రోజులు రావటం మన దురదృష్టం. కానీ మొదట అసలు ఆడవాళ్ళ సినిమాలు అవి తీసుకుని మగవాళ్ళకి వేషాలు ఇచ్చేవారు.